ఇటీవలి అమెరికా ఎన్నికల హడావిడి ముగియడంతో క్రమంగా పసిడి ధరలు తిరిగి సామాన్యులకు అందుబాటు స్థాయిలోకి వస్తున్నాయి. ట్రంప్ విక్టరీ తర్వాత భారీగానే పడిన గోల్డ్ రేట్లు తర్వాత పుంజుకున్నప్పటికీ నేడు మళ్లీ ధరల పతనం కొనసాగింది. దీంతో శనివారం, ఆదివారం ఇవే ధరలు దేశంలో కొనసాగుతున్నందున వారాంతంలో కొనుగోలు చేపట్టాలని చూస్తున్న వారికి ఊరటనిచ్చే అంశంగా ఉంది. దీంతో పెళ్లి షాపింగ్ చేస్తున్న లక్షల మంది దీనిని వినియోగించుకోవాలని చూస్తున్నారు. 22 క్యారెట్ల పసిడి ధర నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు 1000 రూపాయలు తగ్గింపును నమోదు చేసుకుంది. దీంతో దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన గోల్డ్ రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే గ్రాముకు చెన్నైలో 7,275 రూపాయలు, ముంబైలో 7,275 రూపాయలు, ఢిల్లీలో 7,290 రూపాయలు, కలకత్తాలో 7,275, బెంగళూరులో, కేరళలో, పూణేలో 7,275 రూపాయలు, వడోదరలో 7,280 రూపాయలు, అహ్మదాబాద్లో 7,280, లక్నోలో 7,290 రూపాయలు, మదురైలో 7,275 రూపాయలు, సూరత్లో 7,280 రూపాయలు, మంగళూరులో 7,286 రూపాయలు, నాసిక్లో 7,289 రూపాయలు, అయోధ్యలో 7,301 రూపాయి, బళ్ళారిలో 7,275 రూపాయలు, గురుగ్రామ్లో 7,290 రూపాయలు, నోయిడాలో 7,290 రూపాయలు, వెల్లూరులో 7,275 రూపాయల వద్ద విక్రయాలు కొనసాగుతున్నాయి. ఏపీ, తెలంగాణలోని నగరాలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖలో గ్రాము ధర 7,275 రూపాయలుండగా 24 క్యారెట్ల ధర 7,936 రూపాయల వద్ద ఉంది. ఇదే క్రమంలో హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర 7,275 రూపాయలుండగా 24 క్యారెట్ల ధర 7,936 రూపాయల వద్ద కొనసాగుతుంది. తాజా వెండి ధరలను తెలుగు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే ధర కేజీకి నేడు 1,03,000 రూపాయల వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.